Hi friends, welcome to the English Walla's spoken English classes by Venu Maridu. My dear friends, today we are going to deal with another aspect of the past perfect tense. Dear friends, in the last class we discussed as an intro the usage of the past perfect tense. In this video we are going to learn about different sentences, the basic structure and the be form verb of this past perfect tense. Okay, ప్రియమైన దోస్తులారా, మనము ఇంతకుముందు తరగతిలో పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క ఇంట్రో అంటే ఇంట్రొడక్షన్ వీడియోని మనం చూసాము. అందుట్లో మనము పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క బేసిక్ స్వరూపం ఏంటి, దాని యొక్క యూసేజ్, దాన్ని ఏ సందర్భంలో మనం ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉపయోగిస్తామనేది చూసాము. ఈ వీడియోలో మాత్రము మనము వీఆర్ గోయింగ్ టు డిస్కస్ the sentence types and structure and the auxiliary verb or be form verb of the past perfect tense. Okay, ఇప్పుడున్న వీడియోలో మనము ఈ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది దాంట్లో డిఫరెంట్ సెంటెన్సెస్, రకరకాల వాక్యాలు ఎలా ఉంటాయి, అదేవిధంగా దాంట్లో బీ ఫామ్ వర్బ్ ఆర్ లింకింగ్ వర్బ్, దాన్ని మనము స్టేటివ్ వెర్బ్ అని కూడా అంటాము, అది ఎలా ఉందో చూద్దాము. ఓకే, రైట్. సో యు నో వెల్ దట్ ద పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ టేక్స్ హ్యాడ్ ప్లస్ verb 3 or past participle as its main verb form. ఓకే, సో మనందరికీ తెలుసు, ఇంతకుముందు మనము వీడియో లెసన్ 1లో ఇంట్రో క్లాస్లో చూసాము. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది ఇట్ డిస్క్రైబ్స్ a past action that was completed or happened earlier than some other action. ఓకే, ఇంతకుముందు మనము క్లాస్లో చూసాము, మనము గతాన్ని గురించి అంటే పాస్ట్లో జరిగినటువంటి ఒక యాక్షన్ గురించి మనము చర్చిస్తూ ఉన్నప్పుడు అంతకుముందు అంటే ఆ పాస్ట్ కంటే, ఆ గతం కంటే అంతకుముందు అంటే ఇంకా పాస్ట్ ఇన్ ద పాస్ట్, ఇంకా అంతకు వెనుక పూర్వం జరిగినటువంటి మరొక పాస్ట్ యాక్షన్ గురించి మనం ఈ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో డిస్కస్ చేస్తామని మనం తెలుసుకున్నాము. ఓకే, దట్ మీన్స్ ఇట్ డిస్క్రైబ్స్ ద పాస్ట్ ఆఫ్ ది పాస్ట్, అంటే గతాన్ని గురించి, గతంలో జరిగిన ఒక యాక్షన్ గురించి, ఒక ఈవెంట్, సంఘటన గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు అంతకుముందు జరిగినటువంటి ఈవెంట్ లేదా యాక్షన్ని మనం ఈ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఈ హ్యాడ్ ప్లస్ వర్బ్ 3 తోటి మనం ఎక్స్ప్రెస్ చేస్తాము. ఓకే, హ్యాడ్ ప్లస్ వర్బ్ 3. ఓకే, రైట్. సబ్జెక్ట్ తర్వాత హ్యాడ్ ప్లస్ వర్బ్ 3 ఉపయోగించి తర్వాత ఆబ్జెక్ట్ ఉపయోగించి ఈ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ని మనము ఎక్స్ప్రెస్ చేస్తాము. అయితే ఈ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో డిఫరెంట్ సెంటెన్సెస్ ఎలా ఉంటాయో చూద్దాము. ఓకే, రైట్. సో హియర్ లెట్స్ టేక్ దిస్ ఎగ్జాంపుల్ హియర్. ఓకే, షీ హ్యాడ్ లివ్డ్ ఇన్ ఆస్ట్రేలియా బిఫోర్ హర్ పేరెంట్స్ డైడ్. ఓకే, అంటే ఆమె యొక్క తల్లిదండ్రులు చనిపోకముందు ఆమె ఆస్ట్రేలియాలో నివసించింది. షీ హ్యాడ్ లివ్డ్ ఇన్ ఆస్ట్రేలియా బిఫోర్ హర్ పేరెంట్స్ డైడ్. ఆమె యొక్క తల్లిదండ్రులు చనిపోకముందు ఆమె ఆస్ట్రేలియాలో నివసించింది. సో దిస్ ఇండికేట్స్ అన్ ఎర్లియర్ యాక్షన్ ఇన్ ద పాస్ట్, అంటే ఆమె పేరెంట్స్ చనిపోయారు, అంతకుముందు జరిగినటువంటి ఎర్లియర్ యాక్షన్ ఏంటంటే ఆమె ఆస్ట్రేలియాలో నివసించింది, పేరెంట్స్ చనిపోకముందు. ఇక్కడ హ్యాడ్ లివ్డ్ అనేది యాక్షన్ వర్బ్, ఇట్స్ అన్ యాక్షన్ వర్బ్, ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ఏ డైనమిక్ వర్బ్. ఓకే, ఇక్కడ హ్యాడ్ లివ్డ్ అంటే ఏం తెలియజేస్తుంది అంటే వాళ్ళు ఒక పని చేశారు అని తెలియజేస్తుంది అనమాట. ఇది హ్యాడ్ ప్లస్ వెర్బ్ 3 ద్వారా మనము ఎక్స్ప్రెస్ చేస్తాము. ఓకే, అట్లా కాకుండా ఇట్లా చూడండి, ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, ఇక్కడ షీ హ్యాడ్ లివ్డ్ కాకుండా ఇక్కడ మనం షీ హ్యాడ్ బీన్ అంటున్నాము. షీ హ్యాడ్ బీన్ ఇన్ ఆస్ట్రేలియా బిఫోర్ హర్ పేరెంట్స్ డైడ్. ఓకే, హియర్ దిస్ హ్యాడ్ బీన్ is what we call the be form verb or stative verb or linking verb. Okay, it indicates the past condition of a subject earlier than some other past action. అంటే ఇక్కడ హ్యాడ్ బీన్ ఏం తెలియజేస్తుందంటే గతంలో ఒక పని జరగకముందు, ఫర్ ఎగ్జాంపుల్ బిఫోర్ హర్ పేరెంట్స్ డైడ్, ఆమె యొక్క తల్లిదండ్రులు చనిపోకముందు వాళ్ళు ఎక్కడ ఉన్నారు అని తెలియజేస్తే అప్పుడు అది బీ ఫామ్ వర్బ్. ఇక్కడ యాక్షన్ వర్బ్ హ్యాడ్ లివ్డ్, నివసించారు, జీవించారు, అక్కడ ఉన్నారు.
ఇక్కడ హ్యాడ్ బీన్ అనేది దిస్ ఈజ్ టు బీ ఫామ్ ఆర్ బీ ఫామ్ వర్బ్ ఆర్ లింకింగ్ వర్బ్. ఇదేం తెలియజేస్తుంది? ఉన్నారు, ఒక స్థితిలో ఉన్నారు. షీ హ్యాడ్ బీన్ ఇన్ ఆస్ట్రేలియా, ఆమె ఆస్ట్రేలియాలో ఉన్నది. దేనికంటే ముందు? బిఫోర్ హర్ పేరెంట్స్ డైడ్, ఆమె యొక్క తల్లిదండ్రులు చనిపోకముందు ఆమె ఆస్ట్రేలియాలో ఉన్నది. సో ఇక్కడ చేశారు అన్నప్పుడు హ్యాడ్ లివ్డ్, ఉన్నారు అన్నప్పుడు హ్యాడ్ బీన్. దిస్ ఈజ్ ద యాక్షన్ వర్బ్ అండ్ దిస్ ఈజ్ ది లింకింగ్ వర్బ్ ఆర్ బీఫామ్ వర్బ్. ఓకే, సో ఎందుకు మనము వై షుడ్ వి యూజ్ బీన్, ఎందుకు మనం బీనే ఉపయోగించాలి అంటే చూడండి ఇక్కడ. ఓకే, ఇఫ్ యూ సపోజ్ దిస్ బీ ఈజ్ ద వర్బ్ 1. ఓకే, బీ, టు బీ, ఉండుట. ఓకే, నెక్స్ట్ దిస్ పాస్ట్ వర్బ్ ఈజ్ వాజ్ ఆర్ వర్. వాజ్ గతంలో ఉన్నది ఉన్నాడు, వర్ గతంలో ఉన్నారు ఉన్నవి. దట్ ఈస్ ద పాస్ట్ వర్బ్ ఆర్ వర్బ్ 2 అండ్ బీన్ ఈజ్ ది వర్బ్ 3 ఆర్ పాస్ట్ పార్టిసిపుల్. ఇక్కడ బీన్ అనేది వర్బ్ 3. మనము పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఏం ఉపయోగిస్తాము? హ్యాడ్ ప్లస్ వర్బ్ 3 ఉపయోగిస్తాము. సో వాట్ ఈస్ ద వర్బ్ 3 హియర్? బీన్. కాబట్టి హ్యాడ్ తర్వాత బీఫామ్ వెర్బ్ ఉన్నారు, ఉన్నది, ఉండెను అని చెప్పేటప్పుడు మనము బీన్ ఉపయోగిస్తాము. కాబట్టి హ్యాడ్ బీన్. దస్ ద లింకింగ్ వర్బ్ ఆర్ బీఫామ్ వెర్బ్ ఈజ్ ఫార్మ్డ్ ఇన్ ది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. ఓకే, దట్స్ ఓకే. నౌ లెట్స్ గో ఫర్ different types of sentences. This is the assertive sentence which indicates doing of some action. ఒక పని చేశారు అని చెప్తే assertive. Negative which indicates something is not done. ఒక పని చేయలేదు అని చెప్తే negative sentence. Interrogative sentence, it makes a question. ఆ పని చేశారా లేదా అని ప్రశ్న అడిగేది. Negative interrogative, ఆ పని వాళ్ళు చెయ్యలేదా, వెదర్ నాట్ డన్, చెయ్యలేదా అని అడిగేది నెగటివ్ ఇంటరాగేటివ్. ఇట్ ఈస్ ఆల్సో ఏ క్వశ్చన్ ఇన్ ద నెగటివ్. ఇలా 4 టైప్స్ చూద్దాం. ఓకే, సో ఫర్ ఆల్ దీస్ సబ్జెక్ట్స్, అది ఫస్ట్ పర్సన్ కానీ ఐ వి, సెకండ్ పర్సన్ యూ కానీ, థర్డ్ పర్సన్లో ఉన్నటువంటి హీ, షీ, ఇట్ ఆర్ దే ఆర్ ఎనీ అదర్ సబ్జెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ టేక్ నౌన్స్ మనోజ్, శ్యామ్, వెంకట్, జాన్, స్యూజాన్. ఓకే, ద ప్రిన్సిపల్, ద లెక్చరర్, ద టీచర్, ద మినిస్టర్, ఏ సబ్జెక్ట్ అయినా తీసుకోండి. ఫర్ ఆల్ సబ్జెక్ట్స్ ఓన్లీ వన్ వర్బ్ ఈజ్ యూజ్డ్, దట్ ఈజ్ హ్యాడ్ ప్లస్ verb 3 or past participle form. Okay, that's fixed. There is no inflection in this tense. అంటే సబ్జెక్ట్ని బట్టి వెర్బ్ మారే ఇన్ఫ్లెక్షన్ ఇందులో లేదు. అన్నిటికీ హ్యాడ్ ప్లస్ వర్బ్ 3. ఫర్ ఆల్ సబ్జెక్ట్స్ యూ కెన్ ఫాలో ద సేమ్ వర్బ్ ప్యాటర్న్. ఓకే, రైట్. చూడండి, అసర్టివ్ చేశారు. షీ హ్యాడ్ లివ్డ్ ఇన్ ఆస్ట్రేలియా, ఆమె ఆస్ట్రేలియాలో నివసించింది. ఎప్పుడు? బిఫోర్ హర్ పేరెంట్స్ డైడ్. బిఫోర్ హర్ పేరెంట్స్ డైడ్, ఆమె తల్లిదండ్రులు చనిపోకముందు. ఇక అన్ని వాక్యాలకి యూ కెన్ టేక్ ఫర్ గ్రాంటెడ్, అంటే తల్లిదండ్రులు చనిపోకముందు అని అనుకోండి. ఓకే, రైట్. షీ హ్యాడ్ లివ్డ్ ఇన్ ఆస్ట్రేలియా, ఆమె ఆస్ట్రేలియాలో నివసించింది. షీ హ్యాడెంట్ లివ్డ్ ఇన్ ఆస్ట్రేలియా. షీ హ్యాడెంట్ లివ్డ్ ఇన్ ఆస్ట్రేలియా, ఆమె ఆస్ట్రేలియాలో నివసించలేదు. ఓకే, హ్యాడ్ షీ లివ్డ్ ఇన్ ఆస్ట్రేలియా. హ్యాడ్ షీ లివ్డ్ ఇన్ ఆస్ట్రేలియా, ఆమె ఆస్ట్రేలియాలో నివసించిందా? నెక్స్ట్ వన్, నెగటివ్ ఇంటరాగేటివ్. హ్యాడెంట్ షీ లివ్డ్ ఇన్ ఆస్ట్రేలియా. హ్యాడెంట్ షీ లివ్డ్ ఇన్ ఆస్ట్రేలియా, ఆమె ఆస్ట్రేలియాలో నివసించలేదా? ఎప్పుడు? బిఫోర్ హర్ పేరెంట్స్ డైడ్, ఆమె తల్లిదండ్రులు చనిపోకముందు. ఇట్లా మనము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ని తయారు చేసుకోవచ్చు. లెట్స్ టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్. ఇక్కడ ఐ తీసుకుందాం. ఐ హ్యాడ్ రిటన్ అ లెటర్ బిఫోర్ హీ అరైవ్డ్. I had written a letter before he arrived. అతను రావడానికి ముందే నేను ఒక ఉత్తరం రాసి పెట్టుకున్నాను, రాశాను. ఓకే, నెగిటివ్ చూడండి. I hadn't written a letter before he arrived. I hadn't written a letter before he arrived. అతను రావడానికి ముందు నేను ఉత్తరం రాయలేదు. నెక్స్ట్, ఇంటరాగేటివ్ క్వశ్చన్. హ్యాడ్ ఐ రిటన్ a letter before he arrived? Had I written a letter before he arrived? అతను రావడానికి ముందే నేను ఒక ఉత్తరం రాసి పెట్టుకున్నానా, రాశానా? నెక్స్ట్ వన్, hadn't I written a letter before he arrived?
హ్యాడెంట్ ఐ రిటన్ ఎ లెటర్ బిఫోర్ హీ అరైవ్డ్. హ్యాడెంట్ ఐ రిటన్ ఎ లెటర్ బిఫోర్ హీ అరైవ్డ్ అంటే అతను రావడానికంటే ముందే నేను ఒక ఉత్తరం రాయలేదా? నెగిటివ్ ఇంటరాగేటివ్ ఇట్లా అనమాట. ఓకే, సో దీస్ ఆర్ ద యాక్షన్ వర్బ్స్. ఒక పని చేసామా చేయలేదా అనేది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఇక్కడ డిస్కస్ చేసాము. ఇప్పుడు చూడండి ఇక్కడ లెట్స్ గో ఫర్ ది బీ ఫామ్ వర్బ్. ఓకే, బీ ఫామ్ వర్బ్ ఆర్ లింకింగ్ వర్బ్ ఆర్ స్టేటివ్ వర్బ్. ఇట్ హ్యాస్ గాట్ డిఫరెంట్ నేమ్స్. ఓకే, వాట్ డస్ ఏ బీ ఫామ్ వర్బ్ బేసికల్లీ ఇండికేట్? అసలు బీ ఫామ్ వర్బ్ ఏం తెలియజేస్తుందని తెలుసుకున్నాం మనం. బీ ఫామ్ వర్బ్ అనేది ఇట్ ఇండికేట్స్ ద స్టేట్ ఆఫ్ బీయింగ్. ఓకే, దాన్ని సింపుల్ లాంగ్వేజ్లో చెప్తే వేర్ అబౌట్స్ ఆర్ వాట్ అబౌట్స్, ఎలా ఉన్నారు, ఎక్కడ ఉన్నారు, ఏ స్థితిలో ఉన్నారు, ఆ ఉన్నారు, ఉన్నది, ఉన్నాడు అనే మన యొక్క కండిషన్ని తెలియజేసేదే బీ ఫామ్ వెర్బు. ఇప్పుడు చూడండి ఇక్కడ. ఓకే, ఇది హ్యాడ్ బీన్ అనేది మనం చూసాము ఇక్కడ. ఓకే, ఇప్పుడు చూడండి షీ హ్యాడ్ బీన్ ఇన్ ఆస్ట్రేలియా. Okay, before her parents died. Check it out here. She had been in Australia before her parents died. ఆమె తల్లిదండ్రులు చనిపోకముందు ఆమె ఏ స్థితిలో ఉన్నది, ఎక్కడ ఉన్నది? ఆస్ట్రేలియాలో ఉన్నది. ఆ ఉన్నది అనేది బీ ఫామ్ వర్బ్. ఓకే, రైట్. సో షీ హ్యాడ్ బీన్ ఇన్ ఆస్ట్రేలియా. అసెర్టివ్ సెంటెన్స్, ఆమె ఆస్ట్రేలియాలో ఉన్నది. నెగటివ్, షీ హ్యాడెంట్ బీన్ ఇన్ ఆస్ట్రేలియా. ఆమె ఆస్ట్రేలియాలో లేదు. హ్యాడ్ షీ బీన్ ఇన్ ఆస్ట్రేలియా? లుక్ అప్ హియర్. హ్యాడ్ షీ బీన్ ఇన్ ఆస్ట్రేలియా బిఫోర్ హర్ పేరెంట్స్ డైడ్ అంటే ఆమె తల్లిదండ్రులు చనిపోకముందు ఆమె ఆస్ట్రేలియాలో ఉన్నదా? నెక్స్ట్ వన్, నెగటివ్ ఇంటరాగేటివ్. హ్యాడెంట్ షీ బీన్ ఇన్ ఆస్ట్రేలియా? హ్యాడెంట్ షీ బీన్ ఇన్ ఆస్ట్రేలియా? ఆమె ఆస్ట్రేలియాలో లేదా, అక్కడ లేదా ఆమె? ఇట్లా అడగడం అనమాట. ఓకే, లెట్స్ గో ఫర్ ది నెక్స్ట్ వన్. లెట్స్ టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్. దేర్ ఫాదర్ హ్యాడ్ బీన్ ఇల్ సిన్స్ క్రిస్మస్. దేర్ ఫాదర్ హ్యాడ్ బీన్ ఇల్ సిన్స్ క్రిస్మస్ అంటే క్రిస్మస్ టైం దగ్గర నుంచి అతను చాలా జబ్బుపడి ఉన్నాడు, జబ్బుపడిన స్థితిలో ఉంటూ ఉన్నాడు. ఓకే, రైట్. యూ కెన్ టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్ హియర్. వెన్ దే వర్ అబ్రాడ్. This is in parentheses or brackets. This is in simple past tense. Okay, right. So here check it out. Their father had been ill since Christmas. Suppose when they were abroad అంటే వాళ్ళు విదేశాల్లో ఉన్నప్పుడు వాళ్ళ నాన్నగారు పాపం క్రిస్మస్ పండుగ దగ్గర నుంచి చాలా జబ్బుగా ఉన్నారు. సో దిస్ ఈజ్ ఎ కండిషన్. ఓకే, హియర్ పాస్ట్ టు పాస్ట్ అంటే ఇక్కడ ఎప్పుడు జబ్బుగా ఉన్నారు? ఇప్పుడు లేరు ఆయన. గత సంవత్సరం లేదా అంతకుముందు సంవత్సరం వాళ్ళు అబ్రాడ్ విదేశాల్లో ఉన్నప్పుడు ఆ సంవత్సరమే క్రిస్మస్ దగ్గర నుంచి ఆయన కంటిన్యూస్గా గతంలోనే కొద్ది కాలం పాటు చాలా జబ్బుగా ఉన్నారు, అనారోగ్యంతో ఉన్నారు. సో దిస్ ఈజ్ పాస్ట్ టు పాస్ట్. ఓకే, దట్ మీన్స్ హౌ లాంగ్ ఇన్ ద పాస్ట్, గతంలో అది ఎంతకాలం పాటు కొనసాగుతుంది అని కూడా ఈ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది తెలియజేస్తుంది. ఇక్కడ గమనించండి. ఓకే, నోట్ దిస్ పాయింట్ కేర్ఫుల్లీ. ఓకే, రైట్. సో దేర్ ఫాదర్ హ్యాడ్ బీన్ ఇల్ సిన్స్ క్రిస్మస్. క్రిస్మస్ నుంచి అంటే గతంలో, ఇప్పుడు కాదు, ఆయన జబ్బుగా ఉన్నారు. నెగటివ్ సెంటెన్స్, దేర్ ఫాదర్ హ్యాడెంట్ బీన్ ఇల్ సిన్స్ క్రిస్మస్. దేర్ ఫాదర్ హ్యాడెంట్ బీన్ ఇల్ సిన్స్ క్రిస్మస్. క్రిస్మస్ నుంచి, క్రిస్మస్ పండుగ రోజు నుంచి ఆయన గారు, వాళ్ళ నాన్నగారు అనారోగ్యంతో లేరు. నెగటివ్ సెంటెన్స్. నెక్స్ట్ ఇంటరాగేటివ్ క్వశ్చన్. ఓకే, హ్యాడ్ దేర్ ఫాదర్ బీన్ ఇల్ సిన్స్ క్రిస్మస్. హ్యాడ్ దేర్ ఫాదర్ బీన్ ఇల్ సిన్స్ క్రిస్మస్. క్రిస్మస్ పండుగ నుంచి, ఆ రోజు నుంచి కూడా ఆయన నలతగా ఉన్నారా, జబ్బుగా అనారోగ్యంతో ఉన్నారా? ఓకే, ఇట్ ఇండికేట్స్ ద స్టేట్ ఆఫ్ బీయింగ్, అతని యొక్క స్థితిని తెలియజేస్తుంది అనమాట. దట్ ఈస్ వై ఇట్ ఈస్ కాల్డ్ బీ ఫామ్ వర్బ్ ఆర్ లింకింగ్ వర్బ్. ఓకే, నెక్స్ట్ వన్. హ్యాడెంట్ దేర్ ఫాదర్ బీన్ ఇల్ సిన్స్ క్రిస్మస్. హ్యాడెంట్ దేర్ ఫాదర్ బీన్ ఇల్ సిన్స్ క్రిస్మస్. క్రిస్మస్ పండుగ దగ్గర నుంచి కూడా వాళ్ళ నాన్నగారు జబ్బుపడి లేరా, ఆయనకి నలతగా లేదా, ఆయన అనారోగ్యంతో ఉండలేదా? ఇట్లా అనమాట. ఐ విల్ మేక్ ఇట్ అగైన్. హ్యాడెంట్ దేర్ ఫాదర్ బీన్ ఇల్ సిన్స్ క్రిస్మస్. క్రిస్మస్ నుంచి కూడా వాళ్ళ యొక్క నాన్నగారు జబ్బుగా లేదా నలతగా ఉండలేదా? అంటే అతనికి జబ్బుగా లేదా, అనారోగ్యంతో లేరా వారు?
అని ఇట్లా మనము వీ కెన్ మేక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టేట్మెంట్స్ అండ్ క్వశ్చన్స్ ఇన్ ది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. ఓకే మిత్రులారా, దిస్ ఈజ్ ద లెసన్ 2 ఆఫ్ ది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ చాలా ట్రికీగా ఉంటుంది, కొంతమందికి అర్థం కాదు, అందుకని నేను మీకు దీంట్లో సపరేట్ వీడియోస్ చేస్తున్నాను. సో ఇంతకుముందు ఇంట్రో వీడియో చూడండి, ఆ తర్వాత ఈ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఈ సెకండ్ వీడియోని చూడండి. ఇన్ ద నెక్స్ట్ క్లాస్ వీ విల్ బీ డీలింగ్ విత్ ద డిఫరెంట్ WH ఇంటరాగేటివ్స్ ఆఫ్ దిస్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. ఈ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో WH క్వశ్చన్స్ ఎలా తయారు చేయాలి అనేది మనము నెక్స్ట్ వీడియోలో చూద్దాము. డియర్ ఫ్రెండ్స్, ప్లీజ్ watch all my videos and you enjoy learning English. Okay, thank you very much. Bye bye to all of you.